కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మారుస్తున్నందున సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం సూచించారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ను అప్గ్రేడ్ చేయాలన్నారు రేవంత్ రెడ్డి. సిలబస్ మార్పునకు కమిటీని నియమించి నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించాలని ఆదేశాలిచ్చారు. అవసరమైతే స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలి అన్నారు సీఎం. పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి రిపోర్ట్ సమర్పించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 100 నియోజకవర్గాల్లో ఐటీఐ లేదా ఏటీసీలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు ముఖ్యమంత్రి. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ లేదా ఏటీసీ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ చూస్తున్నాము. కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మారుస్తున్నందున సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం సూచించారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ను అప్గ్రేడ్ చేయాలి అన్నారు. సిలబస్ మార్పునకు కమిటీని నియమించి నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించాలని ఆదేశించారు ఆయన. అవసరమైతే స్కిల్ యూనివర్సిటీ సహకారం కూడా తీసుకోవాలన్నారు సీఎం. ఇక పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి రిపోర్టు సమర్పించాలని అధికారులకు సూచించారు. 100 నియోజకవర్గాల్లో ఐటీఐ లేదా ఏటీసీలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు ముఖ్యమంత్రి. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ లేదా ఏటీసీ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.